హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరి పాలతో కొబ్బరి బిర్యానీ చేసుకుందామండి. దాంతోపాటు చికెన్ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం కొబ్బరి ముక్కల్ని చిన్న సైజు ముక్కల్లా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందామండి. ఈ పేస్ట్ని ఒక పల్చటి క్లాత్లో వేసుకొని ఈ పాలన్నీ వడకట్టుకుందామండి. చూడండి, పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక ఆనియన్, ఒక క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం. బిర్యానీ కోసం రైస్ కడిగి పెట్టుకుందామండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకుందాం. అందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందామండి. వీటన్నిటిని ఒకసారి వేయించుకుంటే కొంచెం మెత్తబడేదాకా వేయించుకుందాం. తర్వాత ఒకసారి కలుపుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి గ్లాసున్నర కొబ్బరి పాలను వేసుకుని కలుపుకుందామండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. మూత పెట్టి మగ్గించుకుందామండి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని తీసుకుందాం. వాటిని జాలిగిన్నెలో వేసి వాటర్ అంతా వడగట్టేసిన తర్వాత వాటిని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసేద్దామండి. అంతే, ఇది మగ్గిపోయిన తర్వాత చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి పాలతో చేసిన బిర్యానీ. దీన్ని చికెన్ గ్రేవీతో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. దానికి పెరుగు చట్నీ కూడా వేసుకుందాం. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.